నమస్తే అండి, నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం పోలీసు వాళ్ళు సీజ్ చేసిన వస్తువులను లీగల్ గా మనం ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అకార్డింగ్ టు భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 చట్టంలోనే సెక్షన్ 497 ఏం తెలియజేస్తుందంటే, పోలీసు వాళ్ళు సీజ్ చేసిన వస్తువులు అంటే వెహికల్స్ కానీ, లేదనుకుంటే మొబైల్స్ కానీ, మనీ కానీ, గోల్డ్ ఏవైనా సరే అవి రిలీజ్ చేసే పవర్ ఓన్లీ కోర్టుకే ఉంది అని చెప్పేసి ఒక చట్టం తెలియజేస్తుంది. ఈ చట్టం ద్వారా కూడా మనం కోర్టులో రిలీజ్ పిటిషన్ అంటే ప్రాపర్టీ రిలీజ్ పిటిషన్ వేసుకొని మనం ఆర్డర్ తెచ్చుకొని ఆ ఆర్డర్ ద్వారా మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క మన ఏదైతే సీజ్ చేసిన వెహికల్స్ కానీ, లేదనుకుంటే మనీ కానీ ఉంటాయో దాన్ని రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంటుంది. సో మనం పోలీస్ వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి పోలీస్ వాళ్ళు సీజ్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు సీజ్ చేస్తే ఆ సీజ్ చేసిన వాటిని మళ్ళీ మనం పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వస్తువులు మాకు ఇవ్వండి, మా వెహికల్స్ మాకు ఇవ్వండి అంటే కావు. అవి మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి, పోలీస్ వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి అడ్వకేట్ ద్వారా కోర్టులో పిటిషన్ వేసుకుంటేనే మీ వెహికల్స్ మీకు వస్తాయి తప్ప పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యో పోలీస్ వాళ్ళు మేము చేస్తామన్నా కానీ మీకు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకని ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి మీకు మీ యొక్క వెహికల్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదనుకుంటే మీ వస్తువులు ఏవైతే సీజ్ చేశారో వాటిని మీరు కోర్టు ద్వారా ఒక ఆర్డరు తీసుకొని రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.